సార్ మరో కీలక అంశం ఏంటంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి టికెట్ల మార్పు పేరుతో ఆయన చేసిన ఒక ప్రయోగం ఈరోజు ఎవరైనా ఒకరు ఇద్దరిని టికెట్ల మార్పు చేపట్టాలంటేనే చాలా ఆలోచిస్తారు. గతంలో ఎంతోమంది మీరు సీనియర్ అనలిస్ట్ ఎంతోమందిని చూసుంటారు, ఈవెన్ నాకు జర్నలిజంలో అంతమందిని చూసుంటాను. అలాంటిది ఈ రోజున వాళ్ళు వీళ్ళు తన వాళ్ళు పరాయాళ్ళని తేడా లేకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆల్మోస్ట్ 80 సీట్స్ని మారుస్తారనే ఒక చర్చ కానీ ఇప్పటికే తిరుగుబాటు కానీ ఇది ఎలా చూడాలంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా ఇందాక మనం ప్రస్తావించినట్టుగానే ఎమోషన్స్ లేని మనిషి. ఆయనకి ఆయన పట్ల లాయల్టీ ప్రదర్శించిన వాళ్ళు వాళ్ళ అమాయకులే తప్ప ఆయనకి ఎవరితోటి లాయల్టీ ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాల 7 నెలల ఆయన పరిపాలనలో ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతకు సంబంధించి ఆయనకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు అందుతున్నాయి, వాళ్ళ వ్యూహకర్తల సర్వే రిపోర్ట్లు అందుతున్నాయి, ఆయన నియామకం చేసుకున్న సర్వే బృందాల రిపోర్ట్లు అందుతున్నాయి. ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఎవరో ఒకరిని బలిపశువులుగా చూపాలి. ఎందుకంటే గతంలో చూసాం మనం, వివేకానంద రెడ్డి గారి హత్య జరిగితే అది వాళ్ళ కుటుంబంలో జరిగిన హత్య అని తెలిసినా కూడా రక్తపు గాయాలతో ఆయన పడుంటే కూడా దాన్ని సహజ మరణంగా కప్పిపెట్టే ప్రయత్నం చేశారు. అది సహజ మరణం కాదు అని చెప్పని బయటకు వచ్చిన తర్వాత దాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించే ప్రయత్నం చేశారు. కానీ తను చేసింది తప్పు అని చెప్పని తెలుస్తున్నా కూడా బ్లేటెంట్గా అబద్ధాలు చెప్పగలిగే నైపుణ్యం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంది. ఈరోజు పాలకుడుగా ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఆయన చేతిలో యంత్రాంగం ఉంది, ఆయన చేతిలో రిసోర్సెస్ ఉన్నాయి. ఎమ్మెల్యేల చేతిలో నిర్ణయాధికారం లేదు, మెకానిజం వాళ్ళ చేతిలో లేదు, రిసోర్సెస్ వాళ్ళ చేతిలో లేవు. ఇవాళ మొత్తం సెంట్రలైజ్గా జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో కేంద్రీకృతం అయ్యన్న దగ్గర ఇవాళ గెలుపుకి ఆయన ఎంత దోహదము, ఓటమికి కూడా ఆయనే బాధ్యుడు. కానీ ఈరోజు ఆయన ఏం చేస్తున్నారంటే ఓటమికి ఎమ్మెల్యేని బలిపశువులు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలకు ప్రజల వ్యతిరేకత ఉంది అని చెప్పని చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ గమనించుకుంటే నిజంగానే ప్రజల్లో వ్యతిరేకత ప్రాతిపదికగానే ఎమ్మెల్యేల అభ్యర్థిత్వం కనుక మార్చే పరిస్థితి అయితే మొట్టమొదటిగా మార్చాల్సింది జగన్మోహన్ రెడ్డి గారి అభ్యర్థిత్వమే. ఎందుకనంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ సందర్భంగా పులివెందుల నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థికి మెజార్టీ రావడం జరిగింది. మరి దానికి నైతిక బాధ్యత ఆయన తీసుకోవాలిగా. ఆయన నియోజకవర్గం కూడా మార్పు అయినా చేసుకోవాలి, లేదా ఆయన పోటీ నుంచి అయినా విరమించాలి. కానీ ఆయన మాత్రం నైతిక బాధ్యత తీసుకోవడానికి సిద్ధపడ్డావు. మిగిలిన ఎమ్మెల్యేలు మాత్రం బలిపశువులు చేస్తున్నారు. ఇక్కడ మిగిలిన ఎమ్మెల్యేలు కూడా ఎవరిని బలిపశువులు చేస్తున్నారు? ఆయన పట్ల అత్యంత లాయల్టీ ప్రదర్శించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో స్థాయి మరిచిపోయి జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళలో ఆనందం చూస్తే చాలు అని చెప్పని ఇష్టారీతిన ప్రతిపక్షాల మీద, తమని గెలిపించిన ప్రజల మీద కూడా చెలరేగిపోయిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో మోర్ లాయల్టీ ది కింగ్ దాన్ ది కింగ్డమ్, రాజ్యాన్ని మించిన రాజభక్తి ప్రదర్శించిన ఆళ్ల రామకృష్ణారెడ్డి వంటి వ్యక్తులు తన నియోజకవర్గ పరిధిలో రాజధాని నిర్మాణం జరుగుతుంటే ఆ రాజధాని నిర్మాణం వల్ల మొట్టమొదట ప్రయోజనం సిద్ధించేది తన నియోజకవర్గ ప్రజలకు అయినా సరే అక్కడ తన నియోజకవర్గ ప్రజల ప్రయోజనాల కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చి ఆ రోజు రాజధాని నిర్మాణానికి అడ్డుపడి ల్యాండ్ పూలింగ్కి సహకరించనివ్వకుండా కోర్టులో కేసులేసి ఏదో ఒక శాఖ మీద రాజధాని నిర్మాణానికి ప్రతిబంధకాలు సృష్టించిన ఆళ్ల రామకృష్ణారెడ్డి వంటి వ్యక్తులు కూడా పలు కేసులు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా కేసులు నమోదు చేసి ఈ రోజుకి చంద్రబాబు నాయుడు గారిని నిత్యం ఏదో ఒక కోర్టు కేసులతోటి చికాకు పెట్టే ప్రయత్నం చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి దగ్గర నుంచి ఆ రోజు గాలి జనార్దన్ రెడ్డి గారి ప్రతినిధిగా ఆ ఓబులాపురం మైనింగ్కి సంబంధించిన అభ్యర్థిగా కాపు రామచంద్రారెడ్డి గారి దగ్గర నుంచి మొదలుపెట్టి చివరికి రాజధాని ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయ పర్యవసానం ప్రజా వ్యతిరేకత మూడగట్టుకున్న ఉండవల్లి శ్రీదేవి వరకు కూడా అందరినీ రాజకీయ భవిష్యత్తు అగమగోచరంగా మార్చే ప్రయత్నం చేశారు. ఇక్కడ గమనించుకుంటే రాష్ట్రంలోనే మొట్టమొదటగా తన పార్టీ నుంచి శాసనసభ్యురాలుగా మహిళా శాసనసభ్యురాలు, దళిత మహిళా శాసనసభ్యురాలుగా ఉన్న ఉండవల్లి శ్రీదేవి గారి నియోజకవర్గంలో ఆమె ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉండగానే అక్కడ డొక్కా మాణిక్వర ప్రసాద్ గారు అని చెప్పని ఒక ఆయన ఇన్ఛార్జ్గా పెట్టారు. ఆయన కొనసాగుతూ ఉండగానే కత్తెర సురేష్ అని ఇంకొక ఆయన ఇన్ఛార్జ్గా పెట్టారు. ఆయన కొనసాగుతూ ఉండగానే ఇప్పుడు మేకతోటి సుచరిత గారిని తీసుకొచ్చి పెట్టారు. అంటే ఒక దళితులకు సంబంధించిన నియోజకవర్గంలో వాళ్ళకు ఇస్తున్న గౌరవం, మర్యాద 5 సంవత్సరాల టెన్యూర్లో 4గురిని మార్చడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన నియోజకవర్గంలో మాత్రం అక్కడ స్వయంగా తెలుగుదేశం అభ్యర్థికి మెజార్టీ వచ్చినా ఆయన మాత్రం నైతిక బాధ్యత తీసుకోవడానికి సిద్ధంగా లేరు. 100% జగన్మోహన్ రెడ్డి గారు నా పార్టీ, నా పాదయాత్ర, నేను ఇచ్చిన వాగ్దానాలు, నాకున్న ఆకర్షణ, నేను కల్పించిన అవకాశం, నేను ఇచ్చిన టికెట్లు అని చెప్పని నా అని చెప్పని ఆయన సెంట్రిక్గా ఇప్పటివరకు నా వ్యక్తిత్వం అని చెప్పని ప్రతి సందర్భంలో జగనన్న అని చెప్పని తను స్తుతింపజేసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ వైఫల్యాలకు మాత్రం ఎమ్మెల్యేలను బలిపశువులుగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇవి ఆయనకైనా అంతర్గతంగా వాళ్ళ పార్టీలో ఆయనే ఒక సంక్షోభ దిశగా తన పార్టీని తానే నడిపించుకుంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.